ప్రకృతి అందాల నడుమ పచ్చటి కొండల మధ్యలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వెనీలాకాశంలో ఎటు చూసినా బుడగలు సందడి చేస్తున్నాయి. రెండో రోజు అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చి ఆనందంగా గడిపారు. విశాఖ మన్యమందాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా జరుగుతున్న బెలూన్ ఫెస్టివల్ రెండో రోజు అలరించింది. రంగురంగుల బుడగలతో అరకులోయ కోలాహలంగా మారింది. గగనతలం నుంచి ప్రకృతి అందాలను తిలకిస్తూ సందర్శకులు ఉత్సాహంగా గడిపారు. బ్రాహ్మణి తన కుమారుడు దేవాంష్తో కలిసి వినీలాకాశంలో విహరించారు. బెలూన్లలో ఎగురుతూ అరకు అందాలు వీక్షించడం గొప్ప అనుభూతిని కలిగించిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. బెలూన్ ఫెస్టివల్ కు విదేశీయులు తరలివచ్చారు. ఇలాంటి వేడుకలు అరకులో నిర్వహించడం సంతోషకరమని స్థానిక సందర్శకులు ప్రశంసించారు. ఫారెన్ వెళ్ళి చూడడానికి కంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తుంటే ఇట్స్ అమేజింగ్. లైక్ ఇక్కడ వాళ్ళందరూ చూడవచ్చు, ఇక్కడ వాళ్ళందరికీ ఆ ఫారెన్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అన్న ఫీల్ చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. బెలూన్ ఫెస్టివల్ అంటే మనం కల్లో కానీ టీవీలో కానీ చూసేవారము, రియల్గా చూసేసరికి చాలా ఎక్సైటెడ్గా ఉంది. అరకు ప్లేస్ చాలా అందంగా ఉంది. అయితే ఈ అందంకి ఇంకా ఈ బెలూన్స్, ఈ కలర్ఫుల్ బెలూన్స్ అన్ని చాలా ఇంకా అందం వస్తుంది. ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఫైన్. అండ్ మేము అనుకుంటున్నాం ఈ ఫెస్టివల్స్ ఇలాగే జరుగుతూ ఉండాలి, జనాల్ని టూరిస్ట్ని ఆకర్షించి ఉండాలి. సో దట్ మన ఏపీ కూడా అభివృద్ధి చెందుతుంది. చాలా బాగుంది. స్కై అంతా బెలూన్స్తోను, తర్వాత పారాషూట్స్ తిరుగుతూ ఉంటే ఏదో ప్రత్యేకమైన లోకానికి వచ్చినట్టు అనిపించింది. ఆదివారంతో బెలూన్ ఫెస్టివల్ ముగియనుండగా చివరి రోజు సందర్శకులు ఎక్కువగా వస్తారని అధికారులు భావిస్తున్నారు.